మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ నాయుడు సత్యనారాయణ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొడతామన్నారు. 20 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇక వైరా పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉందంటున్న నాయుడు సత్యనారాయణతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎన్నికల ఇన్ఛార్జ్ గా నిర్వహిస్తూ ఇక్కడ ప్రచారానికి సంబంధించిన దాంట్లో కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. మనతో మాట్లాడేందుకు కోసం మనతో సిద్ధంగా సత్యనారాయణ గౌడ్ గారు, చెప్పండి, ఎలా ఉంది ప్రచారానికి సంబంధించి? ప్రజలు ఎట్లాంటి స్పందిస్తా ఉన్నారు ఎన్నికల ప్రచారం? చాలా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ ఎన్నికల ప్రచారం. అందరం కలిసి, అంటే బీఆర్ఎస్ చెప్పినట్టుగా గ్రూపులు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి, ఖమ్మం జిల్లాలో 3 వర్గాలు ఉన్నాయి, పేపర్లు ఇచ్చారు. దయచేసి వాటన్నిటి దేనికి ఆస్కారం లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం ఒకే తాడిపైన పనిచేస్తున్నాం తప్ప ఇవి గ్రూపులు అనేవి లేవు. దయచేసి వాళ్ళు పెట్టి రెచ్చగొట్టేటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి. మేమందరం కూడా కలిసి సమన్వయంగా ప్రతి వార్డుకు తిరగడం జరుగుతూ ఉంది. ఏ వార్డు పైన కూడా బ్రహ్మాండమైనటువంటి స్పందన అవ్వబడుతూ ఉంది. ఎందుకు అంటే ప్రభుత్వం ఇంత గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు చేస్తా ఉంటే మేమెందుకుంటే తప్పనిసరిగా హస్తం కొట్టుకోటేస్తామని ఇళ్లలో ఉన్న మహిళలు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. అంటే బైరాకు సంబంధించిన దాంట్లో ప్రధానమైనటువంటి వర్గ విభేదాలు ఉన్నాయి. దీన్ని ఎలాగైనా సరే మేము మా వైపు మలుచుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ వ్యూహాత్మకంగా ప్రతిపక్ష పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని ఎలా చూడాలి, దీన్ని ఎలా ఎదుర్కొంటున్నాను? నాకు తెలిసి వైరాలో గ్రూపులు అనేవి లేవు. అందరం కలిసే, నేను దీనికి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి గ్రూపులు లేకుండా అందరం కలిసి సమన్వయంగా బీఫామ్స్ అందరూ ఎవరెవరు ఇక్కడ నిలబడాలని ప్రత్యేకంగా కూర్చోబెట్టి 2 రోజులు దాన్ని ఎక్సర్సైజ్ చేసి ఏ వార్డుకి ఎవరైతే బాగుంటది, ఏ కౌన్సిలర్ అయితే ఏ ఏరియాకి బాగుంటది అనేది బాగా పూర్తి విశ్లేషణ చేసి తదనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం మేము అందరం కూడా ఏకాగ్రతతోనే అందరం ముక్త ఖడ్డంతో అందరం కలిసి 20 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఈ 20 మందిలో సిపిఐ కూడా ఇవ్వడం జరిగింది. 18 కాంగ్రెస్, 2 సిపిఐతో కలిసి మేము ప్రయాణం చేస్తా ఉన్నాం. కాకపోతే సిపిఐ మాకు సంబంధం లేదని సిపిఐ వాళ్ళు కొంతమంది ఇస్తా ఉన్నారు. అవి ఏం జరుగుతుంది ఏంటనేది మనకి తెలియదు. కానీ ఇక్కడ 20 వార్డులలో సుమారు 18 వార్డులు కాంగ్రెస్ పరం పోటీ చేస్తా ఉన్నాం. ఈ 18 వార్డులు కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తాం. మాకు అలయన్స్ ఉన్న 2 వార్డులు కూడా మేమే గెలుస్తాం నమ్మకం. అంటే ప్రధానంగా వైరా నగర అభివృద్ధి కోసం, పట్టణ అభివృద్ధి కోసం మీ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో మీకు కీలకంగా విజయాన్ని అందించేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి? కీలకంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సన్న బియ్యం కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, మహిళలకు 0 వడ్డీ కానివ్వండి, అలాగే మనం చెప్పుకుంటా పోతే దాదాపు 100 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అవన్నీ అమలు చేస్తా ఉంది. ఎక్కడా కూడా ఈ సన్న బియ్యానికి ఎంతో దానికి ఇవాళ వాళ్ళు తింటా ఉన్నారు, తింటూ చెప్తున్నారు ఈ అన్నం తినకుండా మీకు తప్ప ఇంకోళ్ళు ఓటేస్తే మాకు పుట్టగతులు ఉండవని. కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో గత 10 సంవత్సరాల్లో ఎవరు వీలేనటువంటి కార్డ్స్ ఇవాళ ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే ఒక్క సంక్షేమం కాదు, మనం ఏదైతే అన్నామో అంతకు 10 రెట్లు విధంగా చేయడం జరుగుతా ఉంది. నగర అభివృద్ధి అందరూ చూస్తా ఉన్నారు. నగర అభివృద్ధికి సంబంధించి మీరు ఇచ్చేటువంటి స్పష్టమైన హామీలు ఏమన్నా పట్టణ ప్రజలకు ఏమైనా ఇస్తున్నారు? 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల హాస్పిటల్, తర్వాత టౌన్ ప్లానింగ్ లో కొన్ని మార్పులు, 24 గంటలు ఉచిత కరెంటు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించాయి. తదనుగుణంగానే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అందరూ ముక్త ఖండంతో చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని. గతంలో మన జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏ రకంగా అయితే మన మెజారిటీతో గెలిచామో అంత 10 రెట్లు ఉత్సాహంగా వాళ్ళు పనిచేస్తారు. ఉచిత విద్య ఇవ్వడం జరుగుతూ ఉంది. 10 లక్షల రూపాయలకే ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ కి కావాల్సినటువంటి అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇది కామన్ మ్యాన్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ఓటేసి గెలిపించాలని కోరు, అది ఎన్నికల్లో వేరే ప్రజలకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఇన్ఛార్జ్ గా ఉన్నాను కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీరు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.
అందరూ హస్తం గుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన లోకల్ లో ఉన్నటువంటి కార్యకర్తలకి లీడర్స్ కి అందరూ కూడా ఉత్సాహం ఇచ్చేటట్టుగా గిఫ్ట్ మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని సదా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మొత్తానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైరా మున్సిపాలిటీ పాగా వేసింది కోసం ప్రయత్నాలు చేస్తా ఉంది. ఎటువంటి చిన్న చిన్న విభేదాలున్న విభేదాలను కూడా మొత్తం ఐక్యంగా మలిచాము. ఈ ఎన్నికల్లో గెలిచి రేవంత్ రెడ్డికి వైరా మున్సిపాలిటీని గిఫ్ట్ గా ఇస్తాం, ఖచ్చితంగా సత్తా చాటని కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైరా పట్టణ అభివృద్ధిని సాధించాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కోటేయాలని చెప్పేసి కూడా హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్ గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. ఇది వైరా మున్సిపాలిటీ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ANN న్యూస్, వైరా మున్సిపాలిటీ సెంటర్.